హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ థాట్. సో ఈ వీడియోలో మీకు ఒక మంచి రెసిపీని నేను షేర్ చేయబోతున్నానండి. అదేంటంటే ములక్కాయ టమాటో ఫ్రై అండి. చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ వీడియో అంతా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. లంచ్లోకి మీరు ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఇక్కడ నేను 4 మునక్కాడల్ని తీసుకున్నానండి. వీటిని మధ్యలోకి కట్ చేశాను. అలానే వీటిని చిన్న చిన్న పీసెస్లా కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత ఈ పీసెస్ అన్నింటినీ క్లీన్గా వాష్ చేసేసుకోండి ఒకసారి వాటర్తో. అలా వాష్ చేయడం ద్వారా ఆ పీసెస్ పైన ములక్కాడల పైన ఉన్న అంటే డస్ట్ అయినా అంతా క్లీన్ అయిపోతుందండి. సో నెక్స్ట్ ఏంటంటే వాటిపైన ఉన్న ఆ తొక్కనంతా తీసేయండి. క్లీన్గా తొక్కను పూర్తిగా తీసేయండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులోకి 2 ఆనియన్స్ తీసుకోవాలండి. 2 ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలానే 2 పచ్చిమిర్చి కూడా తీసుకోండి. వాటిని కూడా ఇట్లా మధ్యలోకి 4 పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులోకి ఒక 3 టమాటాలు తీసుకోండి. మీడియం సైజ్ టమాటా తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ ప్రిపేర్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఇక ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అందులో ఆవాలు, జీలకర్ర, అలానే మినప్పప్పు కొంచెం యాడ్ చేయండి. కొంచెం కరివేపాకు, అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అంత వరకు అలానే ఉంచండి. ఆనియన్స్ అనేది ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అలానే ఉంచి మనం ముందుగా తొక్క తీసి పెట్టేసుకున్న ఈ ములక్కాడ పీసెస్ని అందులో మనం వేసేసుకోవాలి. ఈ ములక్కాడ ముక్కలు అనేవి పూర్తిగా అవి ఫ్రై అయ్యేంత వరకు కూడా అలానే ఉంచండి. అవి మంచిగా ఉడకనివ్వండి కొంచెం సేపు. సో ఇలా ఉడికాక అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేయడం ద్వారా ములక్కాడ ఆ పీసెస్కి అంతా పట్టేసి అది మంచి టేస్టీగా ఉంటుందండి. సో నెక్స్ట్ ఇలా ఉడికాక అందులో కొంచెం అల్లం, కొంచెం పసుపు, కొంచెం అది ఫ్రై అయ్యాక అలానే అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ టమాటో అంతా పూర్తిగా ఉడికే వరకు అలానే ఉంచండి. ఇందులో మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి ఈ టమాటో మంచిగా ఉడకడం ద్వారా దాని ద్వారా వచ్చిన వాటరే మనకు గ్రేవీ లాగా ఉంటుందండి. సో టమాటా అనేది పూర్తిగా ఉడికే వరకు అలానే ఉంచండి. చూడండి, ఇక్కడ టమాటా అంతా పూర్తిగా ఉడికింది. సో ఇందులో ఒక 1.5 స్పూను కారం యాడ్ చేయండి. కారం అనేది పూర్తిగా ఉడికాక నెక్స్ట్ అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి. సో ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ టమాటో ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఒక్కసారి మీరు తిని చూడండి. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తినండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ.